ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ట్రిప్ ఓకే చేస్తారా? ఓకే చేసినప్పుడు అందరూ ఓకే అంటారు. ఫైనల్గా ఒకరో ఇద్దరు వెళ్తారు అన్నమాట ట్రిప్కి. ఎందుకు నీకు బతుకు అసలు దీనికి మామూలు పవర్ లేదు తారకి. అసలు వామ్మో ఇంతమందిని అంత మంచి మంచి హైట్ ఉన్న ప్లేస్లో నుంచి కూడా రాకొచ్చిందంటే అసలు సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. దర్శనం కూడా అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలో తెలియదు నాకైతే. వీళ్ళు ఏం ప్లాన్ చేశారు. వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఎండకుండా చల్లగా ఉంది ఇక్కడైతే. బాగుంది క్లైమేట్ అయితే హీట్గా ఉంది, బట్ ఇక్కడ కూల్గా ఉంది. ఇక్కడ నుంచి పైకి ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇలాంటి వెహికల్స్లోనే వెళ్ళాలన్నమాట. మన వెహికల్ అయితే పైకి రానివ్వరంట. చూడాలి, మాట్లాడాలి. ఇక్కడ భోజనాలే. ఇలాంటి బండ్లో వెళ్ళాలి పైకి మనం. చూద్దాం వీళ్ళు ఎంత ప్రైజ్ ఎంత టికెట్ తీసుకుంటారో మనకు తెలియదు. ఫస్ట్ టైం కదా ఇట్లా రావడం. ఇక్కడ శివుడు పార్వతి ఇవి ఉన్నాయి. వామ్మో ఇక్కడ భయంకరంగా ఉన్నాయి కోతులు అయితే. ఇదిగోండి ఇక్కడ లోపలికి రాకూడదంట. వచ్చిన వారికి జరిమానా 500. అందుకే జాగ్రత్తగా ఉండాలి. విగ్రహాలు తాకరాదంట. వామ్మో ఈ కోతులు మామూలుగా రావట్లా. ఇక్కడ చూడండి మొత్తం సూపర్గా ఉంది. ఇక్కడ కాసిన అద్దాల మండపం అంట. చూద్దాం వీటి అన్నిట్లో అలవ్ ఉంటుందో లేదో. అలవ్ అంటే మీకైతే పక్కాగా చూపిస్తాం మొత్తం. ఇది మనం వెళ్ళే వెహికల్ వచ్చేసి ఇదే పైకి. చూద్దాం ఎలా ఉంటుందో అంత ఏరియా చూపిస్తాం మీకైతే. చూసేయండి. రోల్ మోడల్ కారు. చూద్దాం నేను చూపిస్తాను లొకేషన్. కోతులు ఎక్కడ చూసినాయి మాత్రం. అడ్వెంచరస్ మొత్తం. ఎక్కడ చూసినా అడ్వెంచరస్. రోడ్స్ మామూలు లేదా ఒక రోడ్డు. అమ్మో నాయను చూడు గుంత. ఫారెస్ట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మో నాయన అసలు మామూలు లేదా రెండు. డ్రైవర్ బాగా గట్టిగా లాగిస్తుండే బండి. మూలుడే బండి మామూలు మూలుడు. దగ్గర ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయితే నేను అయ్యేది లేకపోతే ఎవరు. వామ్మో నాయన తండ్రి. ఇంకా పైకి ఎక్కాలి. వామ్మో లాగ్ చేస్తుంది
డ్రైవర్ మామూలు కాదు కాకా. ఏదో తేడాగా ఉందేంటి? గోవిందా గోవిందా. గుడికైతే వచ్చేసాము మేము ఆఫ్టర్ మచ్ ట్రెక్కింగ్. గుడికైతే వచ్చాం. డ్రైవర్ గొప్పతనం అని చెప్పాలి. డ్రైవరే కాదు, దాని బండిలో కూడా ఉండాలి హార్స్ పవర్. దానికి పర్లేదు, బాగుంది అయితే. దానికి మంచిగా లాగింది. ఇంతమంది కనపడుతుంది కదా, వీళ్ళందరినీ అయితే లాగింది బండి. అది ఈజీగా లాగేసింది. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఇది అమ్మవారి టెంపుల్ అంట. యాక్చువల్ ఇటు పైకి వచ్చేటప్పుడు ఏంటంటే 2 వేస్ ఉంటాయి. నడిచే వారికి సపరేట్ వే ఉంటుంది, ఇది బండ్లకు సపరేట్ వే ఉంటుంది. ఈ అమ్మవారి టెంపుల్ అంటే చూపిస్తాం మీకు. పైకి లెఫ్ట్ సైడ్ లేదో చిన్న బావి లాగుంది, చూద్దాం. వావ్, అక్కడ చూడండి, అక్కడ కూడా శివుడు పార్వతి దేవుళ్ళు అయితే ఉన్నారు అక్కడే. అమ్మవారి టెంపుల్ ఇది. కాళీ దుర్గాదేవి. ఉదయాన్నే వస్తే అసలు ఎలా ఉండిద్ది ఒకసారి ఊహించుకోండి. ఈ అడవిలో ఈ చెట్లకి. కామాక్షి దేవి టెంపుల్, కాళీ దుర్గాదేవి టెంపుల్. ఇది మొత్తం అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చూద్దాం. నాకైతే బాగా నచ్చింది. నేను చాలా రోజులు అయింది ఇలా రాక. అసలు ఊర్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే బాగా తిరిగేవాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి. మాకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండిద్ది. ఆ గ్యాంగ్లో ఇప్పుడైతే సెటిల్ అయ్యారు అందరూ. వాళ్ళతో ఒక వ్లాగ్ అయితే చేస్తాను మీకు తప్పకుండా. నెక్స్ట్ మంత్ వస్తారంట అందరు. కలుద్దాం, చిన్న మీటప్ లాగా. వాళ్ళని అయితే మీకు పరిచయం చేస్తాను అందరినీ. ఇక్కడ సరస్వతి దేవి అంట. చెట్టు నాకు బాగా నచ్చింది. అసలు క్లైమేట్ మొత్తం సూపర్ ఉంది. ఇక్కడ లొకేషన్ అయితే డీసెంట్గా ఉంది. మనం వచ్చిన తార్ వచ్చేసి ఇదే. డ్రైవర్ మాత్రం అసలు హెవీ డ్రైవర్ లాగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ. వెంకటేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ వచ్చేసి క్లోజ్ అయింది, మరి ఎందుకు అర్థం కావట్లేదు. చూద్దాం. ఇలాంటి ప్లేస్లకి ఎక్కువ ఫ్రెండ్స్తో వస్తేనే బాగా జాలీగా ఉండిద్ది. ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్. రాండ్రా నాయన మిమ్మల్ని. మా వాళ్ళు ఎలాగంటే చెత్తనాయళ్ళు. ట్రిప్ ఓకే చేస్తారా? ఓకే చేసినప్పుడు అందరూ ఓకే అంటారు. ఫైనల్గా ఒకరో ఇద్దరు వెళ్తారు మా ట్రిప్కి. అలాంటి వాళ్ళు మా వాళ్ళు. మీ ఎందుకులే నీకు ఏస్ బతుకు. బ్యాచ్లో కూడా ఖచ్చితంగా ఉంటారు. ప్రతి బ్యాచ్లో ఉంటారు ఇలా హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. మీ బ్యాచ్లో ఉన్నారో లేదో కామెంట్ చేయండి తప్పకుండా. సరే, లోపలికి వెళ్ళిపోదాం. మీకైతే గుడి చూపిస్తాను లోపల ఎలా ఉందో సిచ్యువేషన్. కోతలు వస్తాయని గేట్ అయితే వేసేసారంట వాళ్ళు. లోపలైతే చూపిస్తాం మీకు. ఇంత గట్టిగా ఉంది. వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అసలు ఇంత పైన కట్టారంటే నిజంగా చాలా గ్రేట్ టెంపుల్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. చాలా 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 నచ్చింది నాకైతే ఇదంతా. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు ఈ టెంపుల్స్ని అన్నిటిని. బట్ మనకు కొత్తగా అనిపిస్తుంది. నాకు కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే. సూపర్ నచ్చింది నాకైతే. ఇంత పైకి కష్టపడి వచ్చాం కాబట్టి మనకు అంత దేవుడి దర్శనం దొరకాలంటే అదృష్టం ఉండాలంటారు కదా. గోవిందా హరి గోవిందా. ఇక్కడ ప్రసాదం ఇక్కడ పెట్టేశారు అనమాట. దేవుడి లడ్డు ఆల్రెడీ తినేసా, మళ్ళీ ఇంకోటి తిన్నా. ఇదేగా దేవుడి లడ్డు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చూపిస్తాను ఇది.
ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్వామి ఉన్నారు, ఇటు సైడ్ అయితే అమ్మవారు ఉన్నారు అన్నమాట. ఇదే స్పెషాలిటీ. గోవింద గోవింద గోవింద. దర్శనం కూడా అయిపోయింది, తినడానికి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇక్కడ అన్నదానం అయితే ఉంటుందంట, సూపర్ ఉంటుందంట టేస్ట్ అయితే. చూద్దాం, మీకు చూపిస్తాను ఏమేమి తిన్నాను నేనైతే. దర్శనం బాగా జరిగింది, ఎవరు లేరు, ఖాళీగా ఉంది మొత్తం. ఇదే అనమాట అన్నదానంది ఏరియా. అక్కడ కనపడుతున్నాయి ఇక్కడ, అక్కడ నుంచి ప్లేట్లు అయితే తీసుకురావాలి, తీసుకొచ్చుకొని ఇక్కడ తినాలన్నమాట. పెట్టారు పులిహోర, కర్రీ, పలావ్ అనుకుంటా, వంకాయ కర్రీ, ఒక స్వీట్ అయితే పెట్టారు. సూపర్ ఉంది టేస్ట్. టేస్ట్ అయితే అసలు మామూలు అదిరిపోయింది. నాకైతే పప్పు బలి నచ్చింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు 24/7 ఎప్పుడు వచ్చినా సరే ఫుడ్ అయితే పక్కాగా ఉండిద్దంట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం, కిందకి వెళ్ళిపోదాం. ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. డైరెక్ట్ కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇందా చూసారు కదా రోడ్డు, డైరెక్ట్ కింద మాట్లాడుకుందాం. A few moments later, a few minutes later, a few inches వచ్చేసాం. ఇంకా ఇక్కడనే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ బ్యాక్ సైడ్ నీకు కనపడుతుంది కదా, ఇక్కడ పాయసం ఎంతో ఫేమస్ అంటే మేమైతే తిన్నాం. తినేసి అయితే స్టార్ట్ అయిపోతుంది. మా బండి కూడా రెడీ ఉంది. పదండి, మళ్ళీ దాంట్లో చూపిస్తారు లొకేషన్స్ ఏమైనా కొత్తగా వస్తాయి. ఇలా చూసి చూస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది, వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం మీకైతే దాంట్లో చెప్తాను, చూసేయండి.